హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే నోటిఫికేషన్ నుంచి ఏపీఐ సెట్ నోటిఫికేషన్ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు, కాలేజ్ అలాట్మెంట్, సెలక్షన్ ప్రొసీజర్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, దాని యొక్క పూర్తి వివరాలు, ఏపీఐ సెట్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. API Set Counseling 2024 Schedule, Required Documents, Registration Fees. Andhra Pradesh State Council of Higher Education is all set to hold the counseling for API Set 2024 for Masters of Business Administration and Computer Application. Each and every single individual who took part in the entrance exam and cleared it will be able to apply by visiting the official website. So guys, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ యొక్క హైయర్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ యొక్క ఐసెట్ నోటిఫికేషన్ పడితే దానికి అప్లై చేశారు అందరూ. సో దాని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో దాని కౌన్సిలింగ్ ఎప్పుడైనా అందరూ అనుకుంటున్నారు కదా, దాని గురించి చూద్దాం. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ 2024 క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్ ద ఏపీ ఐసెట్ 2024 held by the Sri Krishna Devaraya University, Anantapur, are hereby notified that the web counseling is likely to be administered between July and August 2024. You may learn about different stages of counseling procedures from the below. ఈ సంవత్సరం ఈపీఐసెట్ కౌన్సిలింగ్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంది, అనంతపూర్. సో ఆ యూనివర్సిటీ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది. ఎప్పుడంటే జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో. సో జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి వాట్ అని తెలుసుకోవాలి కదా, ఎలా కండక్ట్ చేస్తుంది ఏంటి ప్రాసెస్ అని. రిజిస్ట్రేషన్ వచ్చి క్యాండిడేట్స్ నీడ్ టు విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ బై ప్రొవైడింగ్ పర్సనల్ డీటెయిల్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఫీజు. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్, క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్, ఎగ్జామ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫీజు చెల్లించాలి రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ candidates have to upload scanned copies of necessary documents for verification. PH, CAP, NCC, sports and games. Anglo-Indian candidates will have to report at helpline center for documents. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటంటే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత అందులో ఎన్సీసీ కోటా, పిహెచ్ కోటా, సిఏపి కోటా, స్పోర్ట్స్ కోటా, అలా గేమ్స్ కోటా, అన్ని కోటాస్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. తర్వాత చాయిస్ ఫిల్లింగ్. Once documents are verified, candidates will have to log in into a web portal to exercise web options to fill their preferences or courses and colleges. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే వెబ్ పోర్టల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చిన కాలేజు, వాళ్ళకి ఇష్టం వచ్చిన కోర్సెస్ పెట్టుకుంటారు. తర్వాత సీట్ అలాట్మెంట్. ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై క్యాండిడేట్స్, అంటే క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క ఇష్టమైన కోర్సెస్, కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత బేస్డ్ ఆన్ ది ర్యాంక్, కేటగిరీ అండ్ చాయిసెస్ ఫిల్డ్ సీట్స్ విల్ బి అలాటెడ్. అంటే అతని యొక్క క్యాండిడేట్కి వచ్చిన ర్యాంక్ బట్టి, కేటగిరీ బట్టి, చాయిసెస్ అతను పెట్టుకున్న చాయిసెస్ బట్టి, ఫిల్డ్ సీట్స్ బట్టి విల్ బి అలాటెడ్. అండ్ బై యాక్సెసింగ్ ఇట్ వన్ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ది అలోకేటెడ్ కోర్స్ అండ్ కాలేజ్. సో అలా ఫిల్ అయిపోయిన తర్వాత తనకి ఏ కాలేజ్ వస్తుందో, ఏ కోర్స్ వస్తుందో అన్నది సీట్ అలాట్మెంట్ చేస్తారు. తర్వాత సీట్ అలాట్మెంట్ చేస్తే మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్. క్యాండిడేట్స్ హూ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ ద అలోకేటెడ్ సీట్ విల్ హ్యావ్ టు డౌన్లోడ్ అండ్ అలాట్మెంట్ లెటర్. ఏంటంటే కాలేజ్ రిపోర్ట్ చేసేటప్పుడు ఏంటంటే అలాట్మెంట్ సీట్ యొక్క అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని అండ్ దే నీడ్ టు రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ క్యారింగ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ది అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ ఫైనల్ అడ్మిషన్ ఫార్మాలిటీస్. ఇంకా కాలేజ్ రిపోర్టింగ్ వచ్చినప్పుడు ప్రతి డాక్యుమెంట్, అన్ని డాక్యుమెంట్లు తెచ్చుకోవాలి. ఏమేమి డాక్యుమెంట్లు తెచ్చుకోవాలి కింద చూద్దాం. కాకపోతే అన్ని డాక్యుమెంట్లు తెచ్చేసుకోవాలి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఒరిజినల్స్ తెచ్చుకోవాలి, అలాగే జిరాక్స్లు కూడా తెచ్చుకోవాలి. సో ఫైనల్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ కోసం. Candidates who want to be satisfied with the allocated seat will be able to participate in the subsequent round of web counseling for API Set 2024 for MBA and MCA. అంటే క్యాండిడేట్స్కి పెట్టుకున్న సీటు పెట్టుకున్న కాలేజీ రాలేదనుకో, క్యాండిడేట్ ఇష్టం వచ్చిన కాలేజీ, ఇష్టం వచ్చిన సీట్ రాలేదనుకో, సో అప్పుడు క్యాండిడేట్ ఏం చేయాలంటే సెకండ్ రౌండ్లో ఇష్టం వచ్చిన కాలేజు, ఇష్టం వచ్చిన కోర్సు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే సెకండ్ రౌండే ఫైనల్ రౌండ్ అనమాట. సో అందుకే ఫస్ట్ రౌండ్లో రాకపోతే సెకండ్ రౌండ్ ఉంది అని చెప్తున్నాడు ఎంబీఏ అండ్ ఎంసీఏ. అలాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఫస్ట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత
ఏంటంటే ఏపీఐసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. ద షెడ్యూల్ ఫర్ ది ఏపీఐసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ ఈజ్ నాట్ yet released by the Andhra Pradesh State Council of Higher Education. Shortly after the release of notification for web counseling, we will update the details inside the table below. ఏంటంటే ఏపీఐసెట్ యొక్క మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ యొక్క కౌన్సిలింగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. కాకపోతే ఎప్పుడు రిలీజ్ చేస్తారని కింద టేబుల్ వేసారని చూద్దాం. రిజిస్ట్రేషన్ జూలైలో అయింది. ఓకే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జూలై, ఆగస్టులో. అంటే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోమని జూలైలో ఇస్తారండి. అంటే ఈ మంత్లోనే ఇస్తారు, జూలైలోనే. కౌన్సిలింగ్ ఫీజు కట్టాలి, ఎగ్జామ్ డీటెయిల్స్ చూసుకుని మొత్తం కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం జూలై నుంచి ఆగస్ట్ లోపు. అంటే మనకి ఎన్సీసీ కోటా అవన్నీ అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటారు. అది జూలై నుంచి ఆగస్టులో చేస్తారు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్, మనం అప్లై చేసుకున్న చాయిస్లు పెట్టుకుంటాం కదా, వాట్ ఈజ్ వాట్ అని, అవన్నీ చెక్ చేసి ఆగస్టులో చెక్ చేసి సీట్ అలాట్మెంట్ కూడా ఆగస్టులో చేస్తారు. సీట్ అలాట్మెంట్ కూడా ఆగస్టులో చేసి మనల్ని కాలేజ్ రిపోర్టింగ్ చేయమంటారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో, అంటే 1 or 2 monthsలో అయిపోతుంది. అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్లో అయిపోతాయి మొత్తం. మీరు కాలేజ్ రిపోర్టింగ్ నెక్స్ట్ మంత్లో అయిపోతారు. కాలేజ్ రిపోర్ట్ చేసినప్పుడు అలాట్మెంట్ లెటర్ పక్కా పట్టుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళాలి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఏపీఐసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్. మనం వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేం పట్టుకోవాలన్నది ఎంబీ, ఎంసీ విద్యార్థులకు ఐసెట్ నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ అయ్యారు కదా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్ రిపోర్ట్ చేస్తారు కదా. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఏపీఐసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్. అంటే మనం వెబ్ కౌన్సిలింగ్ వెళ్తాం కదా ఏపీఐసెట్కి. ఐసెట్కి వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్లు పట్టుకెళ్ళాలి, ఎంబీఏ విద్యార్థి, ఎంసీఏ విద్యార్థి, ప్రతి విద్యార్థి ఏమేమి డాక్యుమెంట్లు పట్టుకెళ్ళాలని కింద చూద్దాం. ఓకేనా. ఏపీఐసెట్ 2024 హాల్ టికెట్ ఒకటి, ఏపీఐసెట్ 2024 ర్యాంక్ కార్డు. హాల్ టికెట్ వేరు, ర్యాంక్ కార్డు వేరు, 2. డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్. అంటే డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఆ రెండిట్లో ఒకటి పక్కాగా ఉండాలి. మార్క్స్ మెమో ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క మార్క్స్ మెమో పట్టుకెళ్ళాలి. తర్వాత క్లాస్ 10th ఎస్ఎస్సి పట్టుకెళ్ళాలి, 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్. తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 9th to డిగ్రీ. ఓకే, 9th to డిగ్రీ అంటే మీరు ఫస్ట్ హై స్కూల్లో తీసుకుంటారు, తర్వాత డిగ్రీలో తీసుకుంటారు, మొత్తం అంతా డిగ్రీలో ఇచ్చేస్తారు. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ లోకల్ స్టేటస్, మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆఫ్టర్ January 1, అంటే ఈ సంవత్సరం జనవరి తర్వాత నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఈ సంవత్సరం ఇన్కమ్ సర్టిఫికేట్ January 1 నుంచి తీసుకుంటారు. క్లెయిమింగ్ ఫర్ ఫీజు రియంబర్స్మెంట్, అంటే మీకు ఫీజు రిటర్న్ వస్తాయి కదా, దానికోసం ఇష్యూడ్ ఆఫ్టర్ January 1, అంటే January 1 తర్వాత. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైనా చేయించుకోకపోతే చేయించుకొని అర్జెంటుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, మీరు ఏ క్యాస్ట్ అప్లికేబుల్ అవుతారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు. తర్వాత మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సీసీ, సిఏపి, పిహెచ్, గేమ్ సర్టిఫికేట్లు ఇవి ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికేట్లు కూడా తెచ్చుకోవాలి. తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా పక్కగా ఉండాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఏంటంటే మీరు ఈ యూనివర్సిటీ నుంచి పక్క యూనివర్సిటీకి కాలేజ్కి సీట్ పెట్టుకున్నప్పుడు, అంటే నాది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ చేశాను, నెక్స్ట్ ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేశాను. అప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ ఉంది కదా, అది ఏయూలో. సో ఇక్కడికి వచ్చి మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలని అడిగితే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. అది పట్టుకెళ్ళి ఏఎన్యూకి తీసుకెళ్తే అనమాట, వాళ్ళు తీసుకుంటారు మనల్ని. రిపోర్టింగ్ చేసినప్పుడు వాళ్ళు సీట్ ఇచ్చినప్పుడు మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ పక్కాగా ఉండాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. మళ్ళీ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లే కాకుండా తర్వాత 3 సెట్లు జిరాక్స్ ఉండాలన్నమాట, ఆ జిరాక్స్ కూడా పట్టుకెళ్ళాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు ఫర్ ఏపీఐసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్. రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది కదా ఏపీఐసెట్కి, దాని యొక్క వెబ్ కౌన్సిలింగ్ ఫీజు యొక్క స్ట్రక్చర్ ఏంటంటే చూద్దాం. టు పార్టిసిపేటింగ్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ఏపీఐసెట్ 2024 ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ candidates must have to pay the required amount 1200 rupees as registration fees. If he or she belongs to general or other backward caste, aspirants who belong to scheduled caste, scheduled tribes or physically handicapped will have to make payment only 600 rupees. ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు ఐసెట్ రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ కోసం 1200. అలాగే బీసీ వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ 600 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 600 రూపీస్. అర్థమైంది కదా, ఇది మ్యాటరు. 1200 అయితే జనరల్, ఓబీసీ వాళ్ళు, మిగిలిన వాళ్ళు అయితే 600 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అలాగే దీని యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఏపీఐసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, డిగ్రీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, 10th మార్క్స్ లిస్టు, 12th మార్క్ లిస్టు, టీసీ,
స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎన్సీసీ స్పోర్ట్స్, మైగ్రేషన్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇది విషయం. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. పక్కాగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫాస్ట్గా చేసుకోండి. అనేవి అందరికీ మంచిగా సీట్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.